నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టారు. తాడేపల్లి మండలం పెనుమాకలో స్వయంగా పెన్షన్లను సీఎం చంద్రబాబు కలిసి పంపిణీ చేశారు. మొత్తం 28 విభాగాల లబ్ధిదారులకు కేటగిరీల వారీగా నగదు పంపిణీ చేశారు. అందులో భాగంగా బాణావత్ పాముల నాయక్ వృద్ధాప్య పెన్షన్, అతని కుమార్తెకు వితంతు పెన్షన్ ను సీఎం చంద్రబాబు అందజేశారు. తమకు ఇల్లు కావాలని బాణావత్ నాయక్ సీఎం ను కోరటంతో తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్న పెన్షన్ లబ్ధిదారుల వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు అదే ఇంట్లో సుమారు 15 నిమిషాల పాటు వారితో ముచ్చటించారు. వారి సాధక బాధల్ని అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తమకు ఇల్లు లేదని పెన్షన్దారులు వాపోవటంతో అతని వినతి మేరకు ఇంటిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కాఫీని కూడా తాగారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే లబ్ధిదారుని ఇంటికి వెళ్లారు. ఇక్కడ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడు, అంతా మంచి జరుగుతుందని ఆ పేద కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మీరేం చేస్తారు? కొంచెం ఇట్రండి. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలని అనుకుంటున్నాను. ఈ విధంగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను తీసుకున్న శాఖలు చాలా కీలకమైనవి, వాటిని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని తెలిపారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. జూలై 1 సందర్భంగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు గ్రామానికి చేరుకున్నట్లు తెలియజేశారు. అక్కడ ఏర్పాట్లు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు 7,000 రూపాయలు అందజేశారు. అనంతరం అక్కడే స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ తారీఖు రావడంతో అవ్వాతాతల కళ్ళలో ఆనందం వెలువరిసింది. లబ్ధిదారుల ఇంటి తలుపు తట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని గుడివాడ బేతవోలు 27, 29 వార్డులలో 6 గంటలకే స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి అవ్వాతాతలకు 7,000 రూపాయలు, దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడారు. గుడివాడలో నా చేతుల మీదుగా అవ్వాతాతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రావి వెంకటేశ్వరరావు, ఎలవర్తి శ్రీనివాసరావు, బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చే నెల నుంచి 4,000 వస్తాయి. మీకు ప్రతి నెల 4,000 వస్తాయి. ఏప్రిల్, మే, జూన్ కూడా కల్పిస్తారన్నారా బాబు గారు? 3,000 అవి 3,000 ప్లస్ ఈ నెల 4,000 మొత్తం 7,000. వచ్చే నెల నుంచి 4,000. వచ్చే నెల నుంచి ఓకే సార్. బాబు గారు చేశారు. చంద్రబాబు వచ్చిన 4,000 చేశాం. నా పేరు కోట రమాదేవి అండి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈ నెల నాకు 7,000 ఇచ్చారు. వచ్చే నెల నుంచి 4,000 అన్నారు. కృతజ్ఞతలండి రాము గారికి, చంద్రబాబు నాయుడు గారికి. బేతవోలు, గుడివాడ బేతవోలు. నా పేరు సీతాల సామ్రాజ్యం, గుడివాడ బేతవోలు. వెనిగల్ రాము గారు నాకు పెన్షన్ 6,000 రూపాయలు ఇచ్చారు. నాకు మందులకి వాటికి ఇబ్బంది లేకోకుండా ఆయన సెలవు వల్ల పెన్షన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు
ఈ పథకాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. బాబు గారు చెప్పినట్టుగా ఆయన మేము ఎన్నికల్లో ప్రామిస్ చేసినట్టుగా ఏప్రిల్ నుంచి పెంచిన 1000 రూపాయలు ప్రతి పెన్షన్ 1000 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు 3000 4000 అయింది. 4000 పెన్షను ప్లస్ మొత్తం ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై 4000 కలిపి 7000 ఈరోజు ఇవ్వటానికి బాబు గారు ముందు నుంచి ప్రిపేర్ చేసి పెట్టించారు. అందరం అలాగే ఒక అనుకున్నట్టుగానే సోమవారం పొద్దున్నే 6 గంటలకల్లా స్టార్ట్ చేసి అందరి దగ్గరికి వచ్చి ఇంటింటికి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఇది జనాలు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెప్పింది చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల మొహాల్లో ఆనందం చూసి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పిచ్చి పిచ్చి మొగలు మాట్లాడతారు. ఏది సూపర్ 6 ఎట్లా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఈ నెల ఇస్తావా ఆ నెల ఇస్తావా మాట్లాడుతున్నాడు. బుర్రలేని వాళ్ళు అంటే మాట్లాడతాడు. బుర్రనాడు ఎవరు మనం చేశాం. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే రాష్ట్రం ఇచ్చిన మాట మీద కట్టుబడి చంద్రబాబు నాయుడు చేస్తారు. అదేవిధంగా సూపర్ 6 ప్రోగ్రామ్స్ అన్ని కూడా అంచెలంచి అందరికి కూడా అందజేసి కార్యక్రమం చేపడతామని చెప్పి మాటిస్తున్నా. ఎవరికి అధైర్య పడబాకండి. వీళ్ళు చెప్పే అబద్దాలు నమ్మండి. జగన్మోహన్ రెడ్డి అబద్ధం మనకు. ఆడు చేసిన పాపాలన్నీ కూడా రేపు వస్తాయి. ఈ దుర్మార్గుడి మాటలు నమ్మండి. ఆడు డైవర్ట్ చేస్తా చూస్తున్నాడు. ఖచ్చితంగా ఏదైతే సూపర్ 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయో అందరికీ పేదవాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్న ఏదైతే మాటిచ్చామో అన్ని కార్యక్రమాలు చేపడతాం. అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మాట తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ రోజున గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో రోజున ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. అనేక ప్రభుత్వాలు వచ్చినా గానీ ఎప్పుడు కూడా పెన్షన్ ని ఈ విధంగా పెంచిన నాయకుడు ఎప్పుడూ లేడు. గత 5 సంవత్సరాలుగా చూస్తే 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఇప్పుడు చూస్తే గనక రాగానే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఒకేసారి 4000 రూపాయలు, అలాగే ఏదైతే 1000 రూపాయలు 3 నెలలకి కలిపి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకి 3000 నుంచి 6000 రూపాయలు చేయడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి పథకాలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ టిఎన్ రాజశేఖర్, సెక్రటరీ జి కిరణ్ బాబు, కార్యవర్గ సభ్యులు మొదటి కార్యక్రమంగా మెగా రక్తదాన శిబిరం పూర్ణచంద్రరావు ఫంక్షన్ హాల్ గుడివాడలో నిర్వహించారు. వారికి సభ్యులు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ మాట్లాడారు. ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి 25 మంది, రోటరీ తరపు నుంచి 40 మంది రక్తదానం చేశారని, రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడకు విచ్చేసి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా డిస్ట్రిక్ట్ సెక్రటరీ బవిరి శంకర్నాథ్, ట్రెజరీ నరహర్ శెట్టి, ప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ గుడివాడకి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు ముందుగా నేను మా క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తొలి సేవా కార్యక్రమంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఏఎన్ఆర్ కాలేజీ నుంచి సుమారుగా 25 మంది విద్యార్థులు, అలాగే మా రొటేరియన్స్ తరపు నుంచి సుమారుగా ఒక 40 మంది రక్తదాన శిబిరానికి వస్తున్నారు. ఇప్పటికే ఒక 10 మంది రక్తదానం చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇక రక్తదానం చేయడం జరుగుతుంది. రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో మేము ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అలాగే రక్తదానం చేసినటువంటి వారందరికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోటరీ కొత్త సంవత్సరం మొదలవుతుంది. అదేవిధంగా ఈ రోజున రోటరీ కొత్త సంవత్సరం మొదలైంది. మా రోటరీ గవర్నర్, డిస్ట్రిక్ట్ అంటే కృష్ణా జిల్లా టు శ్రీకాకుళం పాత 6 రెవెన్యూ జిల్లాలు మొత్తం కలిపి ఒక డిస్ట్రిక్ట్ అనమాట. దాంట్లో ఉన్న 70 చిల్లర క్లబ్బులు అన్నీ కూడా ఈ రోజున స్టార్టింగ్ డేన మంచి సేవా కార్యక్రమం చేయాలని ఈ రోటరీ మన బ్లడ్ డొనేషన్ క్యాంపు
చేయాలని మొత్తం ఆయన అన్ని డిస్ట్రిక్ట్ క్లబ్బులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సో దానికి స్పందించి రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు సుమారు 60 మందితో ఈ క్యాంపు నిర్వహిస్తున్నాం ఇండియన్ రెడ్ క్రాస్ వారి హెల్ప్తో. సో ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన ఈ రోజునే మరి టేకప్ చేసిన రాజశేఖర్ గారికి అభినందనలు తెలియజేస్తాను. రక్తదానం అనేది ప్రాణదానం. అన్నదానం పెడితే ఆ రోజు వరకు తింటారు, లేకపోయినా ఉంటుంది. రక్తదానం ఏంటంటే ఎమర్జెన్సీలో రక్తం కనుక అందించకపోయినట్టయితే అనేక మంది మరణించేటువంటి పరిస్థితి ఉంది. మనం ఎంత ఆధునికంగా టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కూడా రక్తాన్ని తయారు చేసే పరిస్థితి మాత్రం ఇప్పటికీ కూడా లేదు. కాబట్టి ఎవరైనా ఒకళ్ళు దానం చేస్తేనే మరొకరికి, లేదా ఈ కాంపోనెంట్స్ విడగొట్టడం వల్ల రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ ద్వారా ముగ్గురికి కూడా ప్రాణదానం చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానాన్ని అలవాటుగా చేసుకోవాలి. మరి ఇట్లాంటి రక్తదాన కార్యక్రమాన్ని ఈ రోటరీ క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఎవరైతే రక్తదాతలు ఉన్నారో వాళ్ళకు కూడా లాభాలు ఉంటాయి. అదేంటంటే రక్తదానం వాళ్ళు ఇవ్వడానికి వచ్చిన సందర్భంలో డాక్టర్ గారు బీపీ, షుగర్ ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేస్తారు. ఇక్కడ చెక్ చేయడమే కాకుండా రక్తం ఇచ్చిన తర్వాత బ్లడ్ బ్యాంక్ కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ రకరకాల టెస్టులు చేసి వాళ్ళకి ఏదైనా వ్యాధులు కనుక సోకినట్టు మనం జనరల్ గా చూసుకోము, మనకు తెలియదు. హెపటైటిస్ బి కానివ్వండి. కృష్ణా జిల్లా బట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ బట్టు మనోరంజితం మెమోరియల్ ప్రతిభా పురస్కారాలు ప్రధానోత్సవం గుడివాడలోని ఐఎంఏ హాల్ నందు జరిగింది. ఆత్మీయ అతిథిగా గౌరవనీయులు శ్రీ జస్టిస్ బట్టు దేవానందం, గౌరవ న్యాయమూర్తి, మద్రాసు హైకోర్టు గౌరవ అతిథిగా శ్రీ వెనిగండ్ల రాము ఎమ్మెల్యే, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బట్టు పద్మకుమారి, ట్రస్ట్ సభ్యులు, కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షులు గుత్తికొండ రాజాబాబు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వివిధ పురపాలక సంఘాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు చదివి ఎస్ఎస్సీ 2024 పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి 23 మంది విద్యార్థులకి ప్రోత్సాహక నగదును ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీకే వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కార్మిక నగరం ఎలిమెంటరీ స్కూల్, గంగాధరపురం స్కూల్, ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 2015 నుంచి కూడా బట్టు మనోరంజితం మెమోరియల్ ప్రధాన అవార్డుల ప్రధానోత్సవం ఈ రోజు జూలై 1న ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మా అమ్మగారైన బట్టు మనోరంజితం గారి పుట్టినరోజు ఈరోజు. యాక్చువల్ గా గుడివాడ పురపాలక సంఘంలో ఉపాధ్యాయునిగా బేతవాడ హై స్కూల్లో తన జీవితాన్ని ప్రారంభించి వివిధ స్కూల్లో పనిచేసి పెదవరికపాడు అప్పర్ ప్రైమరీ స్కూల్, కార్మిక నగరం ఎలిమెంటరీ స్కూల్, గంగాధరపురం స్కూల్, మహాత్మా గాంధీ హై స్కూల్, అప్పుడు హై స్కూల్ కాదు అది అప్పర్ ప్రైమరీ స్కూల్, చివరిగా ఆర్టీసీ కాలనీ ఎలిమెంటరీ స్కూల్లో హెడ్ మాస్టర్ గా రిటైర్ అయినటువంటి మా నాన్నగారు 39 సంవత్సరాల పాటు మున్సిపాలిటీలో టీచర్ గా పనిచేశారు. ఆయనకి మున్సిపాలిటీ స్కూల్స్ అంటే అత్యంత అభిమానం. మున్సిపాలిటీ మాట్లాడుతుంటే నాకు కూడా మెమరీస్ గుర్తొస్తా ఉంటాయి. ఏ స్కూల్లో చదువుతుంది, ఎక్కడ చదువుతుంది,
ఇవి ఎప్పటికీ మనం మర్చిపోయాం. మనకి చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ మన ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. బాగా చిన్నప్పుడు ఉన్న మెమరీస్ ఎప్పుడు మనతో ఉంటాయి. చాలా అద్భుతమైన రోజులై మీరందరూ పిల్లలు మీరందరూ అనుభవిస్తున్నది బెస్ట్ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్. జీవితంలో ఎప్పుడు తిరిగి రాదు, మీరు ఎప్పుడు మర్చిపోలేని కూడా. అలాగే మీ స్నేహాలు కానీ ఇవి కానీ పూర్తిగా ఎప్పటికీ నిలిచిపోయే స్నేహాలు ఇవన్నీ. కాలేజీకి వెళ్ళిన తర్వాత వివిధ రకాలుగా వర్క్లోనూ చాలా మంది కలుస్తూ ఉంటారు. మీరు మీ పాత స్నేహితులు కలిసినా కలవకపోయినా కానీ వాళ్ళు మాత్రం మధ్యలో కూడా ఉండిపోతారు మనకి. సో మీరందరూ చెరిష్ యువర్ మూమెంట్స్ హియర్. అలాగే ఈ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం అనేది చాలా మంచి ఆలోచన. ప్రస్తుతానికి ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న మీ అందరూ కూడా, మేము చిన్నప్పుడు ఎక్కువగా అవే ఉండేవి. నేను అనుకోకుండా ఒక కాన్వెంట్ స్కూల్లో చదివాను, అది కూడా మాకు చాలా చిన్న కాన్వెంట్ అది. కానీ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం చేవెండ్ర గ్రామానికి చెందిన సదరబోయిన నాగరాజు భారత సైన్యంలో పనిచేస్తూ మృతి చెందారని, బ్యాటిల్ క్యాజువాలిటీకి చెందిన మృతదేహం విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు జులై 1వ తేదీన చేరుకుంటుందని, అక్కడి నుంచి మృతుని స్వగ్రామం చేవెండ్రకు తరలించనున్నట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలియజేశారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి సంబంధిత రెవెన్యూ పోలీసు అధికారులందరితో సంయమనం చేసుకుని విజయవాడ ఎయిర్పోర్ట్ లో రిసెప్షన్ మరియు నిబంధనల ప్రకారం పార్థివ దేహానికి పుష్పగుచ్చాలు ఉంచడం, స్వస్థలంలో పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో సైనిక అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నో రోజు కూడా పొద్దున ఫోన్ చేసి ఎన్నాళ్ళైందండి ఇక్కడికి వెళ్ళి? లాస్ట్ టైం ఎప్పుడు వచ్చాడు? 3 నెలల క్రితం వచ్చాడు. మొన్న రావాల్సింది, మళ్ళీ ఎలా వస్తుంది కదా, తర్వాత వచ్చేసి ఇంకోసారి వెళ్తానని ఆగిపోయింది. మాకు వచ్చిన కాలం వచ్చేస్తానే అన్నాడు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఉమ్మడి శాసనసభ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలలో ఒకటైన వృద్ధాప్య పెన్షన్ పెంపుదల 4000 మరియు 3 నెలలకి బకాలి కలిపి 1000 రూపాయల చొప్పున కలిపి మొత్తంగా 7000 అవ్వాతాతలకి కృష్ణప్రసాద్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఈ రోజు ఒక అద్భుతమైన ఘట్టం రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కృష్ణప్రసాద్ తెలియజేశారు. గడిచిన 5 సంవత్సరాలలో ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వైసీపీ ప్రభుత్వం అవ్వాతాతలు ఇబ్బంది పెట్టింది మరియు వృద్ధాప్య పెన్షన్ కూడా తొలగించడం అమానుష్యమని కృష్ణప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సార్ ఒకసారి పట్టుకోండి. ఓకే సార్. ఎంత ఇది? సంతోషమేనా? సంతోషమేనా? ఎవరు వస్తున్నారండి? చంద్రబాబు నాయుడు గారు. పాపమ్మ రా. చేస్తున్నారు. సుబ్బారావు లెక్కెట్టుకుని వెళ్ళు. సార్ అలా చూడండి. ఆయన లెక్కెట్టుకొని ఈ రోజు నేను ఈ 6,000 పెన్షన్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం నాకు ఏ విధమైన పెన్షన్ పెంచలేదు, ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఇప్పుడు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు గడప గడపకు వెళ్లి అర్హులైన పింఛన్దారులకు పెంచిన పింఛన్తో సహా మొత్తం 7,000 రూపాయలని నగదు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుమాకలో ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంపు హామీని నెరవేర్చిన సీఎంకి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కానుక ఇచ్చేవాళ్లు ఇప్పుడు అధికారానికి వచ్చిన మొదటి నెలలోనే పెంచిన పెన్షన్ తో పాటు అదనంగా 3,000 రూపాయలు మొత్తం కలిపి 7,000 రూపాయలు ఇచ్చి మాకు పండుగ తెచ్చారని అన్నారు. చంద్రన్న కానుక 4,000 అండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.